ప్రతిరోజు భగవంతుని పేరు స్మరించడం, పూజలు చేయటం, శ్లోకాలు, పారాయణాలు చదవడం, మత స్థలాల సందర్శనం చేయటం, వీటి వలన ఆధ్యాత్మిక చర్యల వలన మనకు మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి. జీవితంలో ఆనందం, ధైర్యం, ఆశ ఉండేలా మారుతుంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి. ఆత్మకి శాంతి కలుగుతుంది. దైనందిన ఒత్తిడిని అధిగమించగలుగుతాం. ఒక మనిషి రోజు దేవునికి పాడే పాటలు వింటూ ప్రార్థన చేస్తూ రోజును మొదలు పెడితే అతని మనస్సు ఎప్పుడూ స్థిరంగా, శుభ్రంగా ఉంటుంది. ఇది అతని ఆరోగ్యానికి, కుటుంబ సంబంధాలకు సహాయపడుతుంది. ప్రతిరోజు ప్రార్థన, జపం, పాఠాలు, శ్లోకాలు చదవడం, పూజలు, వ్రతాలు చేయటం, భజనలు, దేవుడిపై కీర్తనలు వినటం, పాడటం మనసుకు తత్వముగా శాంతి కలుగుతుంది. దైవనామస్మరణ వల్ల ఆత్మబలంగా తయారవుతుంది. జీవితం పట్ల ధైర్యం, ఆశ, నమ్మకం పెరుగుతుంది. ఆలోచనలపై నియంత్రణ వస్తుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు మనసు శాంతిగా ఉంటుంది. కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది. ప్రతి సమస్యను భగవంతునిపై భరోసా ఉంచి అధిగమించగలుగుతాం. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలుగుతాం. సత్ప్రవర్తన, నైతికత, ధైర్యం వంటి గుణాలు పెరుగుతాయి. ఉదాహరణగా, ఒక వ్యక్తి ప్రతిరోజు దేవుని నామస్మరణ చేస్తూ నిదానంగా శ్వాస తీసుకుంటూ ధ్యానం చేస్తే అతని మనస్సు గందరగోళం నుండి బయటపడుతుంది. జీవితంలో ఎదురయ్యే చిన్న పెద్ద సమస్యలను శాంతంగా ఎదుర్కొంటాడు. అదే భక్తి యాత్ర సారాంశం.